హాయ్ అండి, ఎలా ఉన్నారు? పోయినసారి వెబ్సైట్ గురించి మనం చేసినప్పుడు చాలామంది రైట్ సార్ చాలా బాగున్నాయి, ఇందులో పెట్టుకుంటే మాకు నిజంగానే బిజినెస్ అవుతుంది అన్నారు. మరి బిజినెస్ అయితే మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఆఫీస్ ఒక స్టూడియో ఖచ్చితంగా ఉండాలని. ఈసారి కూడా అదే చెప్తున్నాను. ఒక స్టూడియో ఉంటే ఆర్గానిక్గా మీరు ఎలా మీ లీడ్స్ని డెవలప్ చేయొచ్చు మీ ఏరియాలో. సపోజ్ ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయిపోయింది, కానీ మనం 1-to-1 చూసుకున్నప్పుడు, మన ఊర్లో ఉన్నవారు మనం కలిసినప్పుడు, మన పక్కన మన ఫీల్డ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు మన గురించి చెప్పినప్పుడు మనకి లీడ్స్ వస్తాయా రావా? వస్తాయి. అయితే చాలాసార్లు మనం ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం ఈవెంట్లో ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉంటాం. మరి మనతో పాటు ఎవరెవరు ఉంటారు అక్కడ? ఫంక్షన్ హాల్. మనం ఏదైతే ఫంక్షన్ తీస్తామో ఒకళ్ళు ఇంట్లో తీస్తే ఓకే, కానీ ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్ ఉంటుంది. 2 డెకరేషన్ ఉంటుంది. 3 ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్క సెగ్మెంట్, వెడ్డింగ్ సెగ్మెంట్కి సంబంధించిన మేకప్ వాళ్ళు ఉంటారు. ఒక 5-6 రకాల సెగ్మెంట్స్ మీతో పాటు కలిసి పనిచేస్తాయి. సన్నాయితో పాటుగా, బ్యాండ్ మేళంతో పాటుగా, ఒక ఆర్కెస్ట్రా ఉంటే ఆర్కెస్ట్రా, ఈవెంట్లో ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, ఈవెంట్లో ఫోటోలు వీడియోలు తీస్తున్నాం, సరే కదా అని వెళ్ళిపోతున్నాం. మరి మనం ఎక్కడ పక్క వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం? ఆలోచించండి ఒకసారి. సపోజ్ నేను ఒక శాంపిల్ చెప్తాను. డెకరేషన్ ఉంది. డెకరేషన్ చాలామంది టీజర్లో డెకరేషన్ తీస్తూనే ఉంటారు, అవునా కదా? డెకరేషన్ తీస్తాము, టీజర్లో డెకరేషన్ వేస్తాము, ఇచ్చేస్తాం. కానీ మీరు ఆ డెకరేషన్ని ఇంకొక 2 నిమిషాల పాటు చాలా క్లియర్గా, చాలా స్టైల్గా ఒక టీజర్ లాగా తీసి ఫొటోస్, వీడియో దాంట్లో మీ లోగో వేసి, డెకరేషన్ ఎవరు చేశారో కొనుక్కొని వారికి ఇచ్చారనుకోండి, డెకరేషన్ నేమ్ వేసేసి, అతను ఎవరికైనా డెకరేషన్ కావాలంటే మీ వీడియో పంపుకుంటాడా లేదా? అప్పుడు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పబ్లిసిటీ అవుతుంది. అలాగే క్యాటరింగ్, ఫుడ్ చేసిన వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసి, ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన నేమ్ వేసి, మీ లోగో వేసి కొలాబరేట్ అయిపోతే పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా? ఇలా ఫస్ట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఆర్గానిక్గా వాళ్ళతో ఎలా టైఅప్ అవ్వచ్చు అనే దాన్ని మీరు మీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి చుట్టూ చూడండి. అయితే నా దగ్గరకు ఒక ఈవెంట్ వస్తే నేను ఫ్రీగా ఇస్తానా ఏంటి? వాళ్ళతో కూడా బిజినెస్ టైప్ చేయండి. ఒక ఈవెంట్ బుక్ అయితే మీకు ఎంత పర్సెంటేజ్ కావాలి? ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా ఊరికే రావు. చాలా తెలుస్తూనే ఉంటుంది, మీరు టీవీలలో ఊరికే రావు అని చెప్తూ వస్తున్నాను. మరి అవతలి వ్యక్తికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మిమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేస్తారు? సో ఖచ్చితంగా మీరు అఫిలియేటెడ్ అంటే రాయల్టీ, మీకు ఒక ఈవెంట్ ఇస్తే మీరు కొంత అమౌంట్ ఇవ్వడం అనేది నిజంగా సబబు. ఎందుకంటే మీరు ఒకరికి ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటారు, లేదా మీరు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కూడా అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఉన్న వాళ్ళందరూ, మన వెడ్డింగో బర్త్డేనో, మనకెవరు మన చుట్టుపక్కల వచ్చి మనతో పాటు వర్క్ చేస్తున్నారో ఆ వెండర్స్ అందరినీ కూడా మీరు టచ్లోకి వెళ్ళండి. వారికి ఏం కావాలో మీరు చేసివ్వండి, మీకేం కావాలో వారి దగ్గర నుంచి తీసుకోండి. నేను పాటిస్తున్నాను. దీంతో పాటుగా నేను ఇంకొక చాలా మంచి ఆప్షన్ కూడా చేస్తున్నాను. అదేంటో తెలుసా? మరి ఇప్పుడే చెప్తే ఎలా ఉంటుంది? లేదు, రాబోయే ఎపిసోడ్లో చెప్తాను. దాని ద్వారా నా స్టూడియోకి డైలీ 50 మంది వస్తున్నారు. అదేంటి డైలీ 50 మంది విజిట్? కొత్త వాళ్ళు నా స్టూడియోకి 50 మంది వస్తున్నారు. మరి ఏం చేస్తున్నా తెలియాలంటే రాబోయే రోజుల్లో చాలా మంచి ఒక ఎపిసోడ్ దాని మీద చేయబోతున్నాను విత్ ప్రూఫ్స్తో పాటుగా. అప్పుడు మీకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను. కొంతమంది ఆ కాన్సెప్ట్ వ్యతిరేకించవచ్చు, కొంతమందికి అది నచ్చచ్చు, కానీ నేను చేస్తున్న సక్సెస్ అయ్యారు. అదేంటనేది రాబోయే రోజుల్లో. మరి ఆర్గానిక్ లీడ్స్ అయితే చూసారు కదా, ఇంకా రాబోయే రోజుల్లో మార్కెటింగ్ అయిపోయింది, ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఎలా ఆపరేషన్స్ వర్కౌట్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా మన ఫోటోగ్రఫీని బెస్ట్ కంపెనీగా టాప్ 10లో ఎలా చూసుకోవాలి, మరి ఇవన్నీ కూడా ముందున్నాయండి. రాబోయే ఎపిసోడ్లో మీతో పాటు షేర్ చేస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దాదాపుగా 2 లక్షల మంది మన తెలంగాణ స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కానీ చాలా తక్కువ మోతాదులో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోలేకపోతే ఫోటోగ్రఫీలో కామన్ పోస్టులు పెట్టచ్చు. ఏంటంటే ఈవెంట్ వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు అనేది మాత్రమే మనం పెట్టచ్చు, దానికి మనం సపోర్ట్. కానీ బిజినెస్ చేస్తే ఆలోచించండి. ఈ కాన్సెప్ట్లో పొదుపు, అలాగే ఎక్విప్మెంట్ ఎలా కొనాలి, ఎడ్యుకేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. స్టే ట్యూన్. అలాగే నాకు ఇంకా ఏదైనా సలహాలు ఉంటే డెఫినెట్గా ఫోన్ చేయండి. నా నంబర్ మీ అందరికీ తెలుసు. సో మీ అందరికీ అందుబాటులో ఉంటూ సదా మీ సేవలో మీరు రిట్ పాయింట్ రమేష్.